ఈ అక్టోబర్లో 8వ తేదీన నేటి బుధవారం రోజు కల్లా సెప్టెంబర్కు సంబంధించిన ఆసరా చేయూత పెన్షన్లు ఈ 5 జిల్లాల్లో ముందుగా రిలీజ్ అవుతున్నాయి. అయితే ప్రాసెస్ ప్రకారము పెన్షనర్ల బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యే వరకు ఒక వారం రోజుల వ్యవధిని తీసుకోవచ్చు. అయితే ఈ 5 జిల్లాలు ఏవి, అలాగే చేయూత పెన్షన్లు ప్రభుత్వం ఎంత ఇస్తోంది అని ఈ వీడియో వివరాలలోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆసరా లేదా చేయూత పెన్షన్లు అంటే దివ్యాంగులకు 6,000, అలాగే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అలాగే బీడీ చేనేత గీత కార్మికులకు, ఇలా మొత్తంగా దివ్యాంగులు కాకుండా మరో 13 కేటగిరీలకు నెలకు 4,000 చొప్పున ఇవ్వాల్సిన చేయూత పెన్షన్లను అంటే సెప్టెంబర్కు సంబంధించినవి ఈ అక్టోబర్లో ఈ 5 జిల్లాల్లో ముందుగా రిలీజ్ చేస్తున్నారు. ఇంతకీ 5 జిల్లాలు ఏమంటే తెలంగాణకు క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్గిరిపేట, మేడ్చల్ ఈ 5 జిల్లాల్లో ఈ రోజున చేయూత పెన్షన్లు విడుదల అవుతున్నాయి. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి కల్లా ఈ 5 జిల్లాలలోని పెన్షనర్ల అకౌంట్లోకి చేయూత పెన్షన్లు అనేవి విడుదలవుతాయి. అయితే వాస్తవానికి అంటే ఆసరా పెన్షన్ల లాగానే ఈ చేయూత పెన్షన్లు అంటే ప్రభుత్వం మునుపటిలాగానే ఏది దివ్యాంగులకు 4,016, అలాగే వృద్ధులకు, వితంతువులకు ఇలాంటి మరో 11 కేటగిరీలకు వీటిని 2016 ఇస్తోంది. అంటే దాదాపుగా సెప్టెంబర్కు సంబంధించిన చేయూత పెన్షన్లు అనేవి పెరగలేదు. అంటే ఈ నెల తీసుకోవాల్సిన మిగతా జిల్లాలోని పెన్షనర్ల అకౌంట్లోకి కూడా పాత విధానంలోనే అంటే దివ్యాంగులకు 4,016 వృద్ధులకు 2,016 జమ అవుతాయన్నమాట. ప్రస్తుతానికి ఈ నెలలో మొదటి విడతలో ఈ 5 జిల్లాల్లో అంటే ఇంతకుముందు చెప్పినట్లు హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్గిరిపేట, మేడ్చల్ ఈ 5 జిల్లాల్లో మునుపటిలాగానే ఆసరా అంటే చేయూత పెన్షన్లు విడుదలవుతున్నాయి. ఇక దివ్యాంగుల విషయంలో ఒక కీలకమైన అప్డేట్ను అనేది ప్రభుత్వం చేసింది. ఇదేంటి అంటే దివ్యాంగుల పెన్షన్ కోసము వైకల్యాన్ని కలిగి ఉండి చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వైకల్యం ఉన్న దివ్యాంగులకు ముఖ్యంగా 40% నుండి 60% మధ్యలో ఉంటే ఎప్పటిలోనే 4,000 రూపాయలు అంటే చేయూత పెన్షన్ల కింద ఇవ్వడమే కాకుండా ఒకవేళ 60% నుండి 80% మధ్యలో ఉన్నట్లయితే అటువంటి వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఏకంగా 2,000 రూపాయలను పెంచుతూ అంటే పాత ఆసరా పెన్షన్దారులతో పాటే కొత్త అప్లై చేసుకునే వారికి మొదటి నుండే నెలకు 6,000 రూపాయలను చేయూత పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇటువంటి నిబంధనను ఏర్పాటు చేసింది. అలాగే 80% నుండి పైన ఉన్న ఖచ్చితమైన దివ్యాంగులకు అంటే దాదాపు దివ్యాంగుల అర్హతను కలిగి ఉన్నటువంటి దివ్యాంగులకు 10,000 లేదా నెలకు 15,000 రూపాయలను చేయూత పెన్షన్ల కింద ఇచ్చేందుకు నిబంధనలను ఏర్పాటు చేసింది. అయితే ఇలా దివ్యాంగులు కేవలం సదరన్ సర్టిఫికెట్నే కాకుండా యూడిఐడి కార్డును అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును కూడా వారు దరఖాస్తుల్లో తప్పకుండా ఫారంను నింపి ఇవ్వాలని ప్రభుత్వం ఒక షరతు విధించింది. అలాగే పాత ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులు కూడా యూడిఐడి కార్డును కలిగి ఉండాలి. ఒకవేళ వారు యూడిఐడి కార్డును కలిగి ఉన్నట్లయితే వారికి యథావిధ పెన్షన్ వస్తుంది. కానీ అలా కలిగి లేకపోయినట్లయితే
వారికి కొంత సమయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంటే పాత ఆసరా పెన్షన్దారులు అయినా లేదా గత సంవత్సరం నుండి చేయూత పెన్షన్లు అని చెప్పబడుతున్న ఈ పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులు యూడిఐడి కార్డు లేకపోతే దానికోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. అలా యూడిఐడి కార్డు పొందినట్లయితే వారి పెన్షన్లు కట్ కాకుండా ఉంటాయి. ఇక ఈ నిబంధనలు పక్కన పెడితే ప్రస్తుతం దివ్యాంగులకు ఈ అక్టోబర్లో చేయూత పెన్షన్ల కింద 6,000 రూపాయలు వస్తాయని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే దివ్యాంగులు ధర్నాలు కూడా గత నెలలో చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన మంత్రి సీతక్క ఆయన అసెంబ్లీలో దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని హామీ ఇవ్వలేదు. అసలు తేదీ గురించి చెప్పలేదు. కానీ మీడియా ముందు మాత్రం త్వరలోనే మేము దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచుతామని, ఖచ్చితమైన అంటే 80% పైన ఉన్న దివ్యాంగులకు నెలకు 10,000 లేదా 15,000 ఇవ్వాలనే డిమాండ్కు మేము అంగీకరిస్తామని వారు మీడియాతో చెప్పారు. కానీ అసెంబ్లీలో అయితే దివ్యాంగులకు పెంచాల్సిన పింఛను గురించి వాళ్ళు ప్రకటన చేయడం కానీ జీవో విడుదల చేయడం కానీ లేదు. కాకపోతే త్వరలో చేస్తామని మాత్రం చెబుతున్నారు. ఖచ్చితమైన తేదీని వారు చెప్పకపోవడం వల్ల దివ్యాంగులు అలాగే 2016 ఆసరా లేదా చేయూత పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇంకా కొన్ని రకాల వర్గాలు ఇప్పటికే అయోమయంలోనే ఉన్నారు. ఎందుకంటే అసలు పెంచాల్సిన పింఛన్ల గురించి వారు ఏ తేదీని ప్రకటించడం లేదు. ప్రభుత్వం తరఫున మీడియా ముందు కూడా వారు కేవలం త్వరలో అంటున్నారే తప్పిస్తే జీవో విడుదల చేయడం గురించి, చేయూత పెన్షన్ల పెంపు గురించి వారు అంత స్పష్టమైన వివరాలు అటువంటి వివరాలను ఇవ్వడమే కాకుండా అసలు తేదీ గురించి చెప్పకపోవడం అనేది ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని చెప్పాలి. అంటే పెన్షన్దారులను. ఏదేమైనా ప్రస్తుతానికి ఆసరా పెన్షన్ వెబ్సైట్లో పూర్తి మార్పులు ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే చేయూత పెన్షన్లను దాన్ని మార్చి అక్కడ దివ్యాంగులకు 6,000, వృద్ధులకు 4,000 అని చెబుతున్నప్పటికీ అలాగే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా గత ఆర్థిక సంవత్సరంలో లాగానే ఈ పెన్షన్ల గురించి 15,000 కోట్ల బడ్జెట్ను కేటాయించినప్పటికీ పెన్షన్లు పెంచలేదు. అంతేందుకు 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు ఇలా గడిచిపోతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఇప్పటికే బడ్జెట్లో 5-6 వేల కోట్లు అంటే దాదాపు 10,000 కోట్లనే కేటాయించాలి. అంటే మునుపటిలాగా పాత పెన్షన్లు ఇస్తే 10,000 కోట్లు సరిపోతాయి. అయినా 5,000 కోట్లను కేటాయించినప్పటికీ అవి 5-6 నెలల్లో అమలు చేసే వీలున్నప్పటికీ అంటే నిధులు సరిపోతున్నప్పటికీ వారు వృద్ధుల పెన్షన్లు కానీ దివ్యాంగుల పెన్షన్లు కానీ పెంచడం లేదు. ఇదే అన్నిటికంటే అందరినీ అయోమయానికి గురి చేసే పెద్ద విషయం. ఏది ఏమైనా వారు ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని అటు ప్రతిపక్షాలు ఇటు పెన్షనర్లు ముఖ్యంగా దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని మంత్రి సీతక్క అని దీని గురించి ఏం చెప్తారో చూడాలి. అంటే ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంలో పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయో అన్నది ఖచ్చితమైన తేదీ ప్రభుత్వం నుండి వస్తుంది. అటువంటి ప్రకటన కోసమే దివ్యాంగులు అంటే ఈ తెలంగాణలోని ఆసరా లేదా చేయూత పెన్షన్దారులు అందరూ అలాగే ఆసరా లేక చేయూత కోసం దరఖాస్తు చేసుకుంటున్న అది దరఖాస్తుదారులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ 5 జిల్లాల్లో అంటే హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్గిరిపేట, మేడ్చల్ వంటి జిల్లాల్లో ఇప్పటికే చేయూత పెన్షన్లు అంటే ఇంతకుముందు చెప్పినట్లు దివ్యాంగులకు 4,016, వృద్ధులకు 2,016 సెప్టెంబర్ నెలకు సంబంధించినవి రిలీజ్ అయ్యాయి. ప్రాసెస్ ప్రకారము 1 వారం రోజుల వ్యవధి పడుతుంది పెన్షనర్ల అకౌంట్లోకి జమ అయ్యే వరకు. మిగతా జిల్లాలో కూడా విడతలుగా అంటే మునుపటి నెలల్లో పెన్షన్ ఏ విధంగా విడతలుగా ఇస్తున్నారో ఆ విధంగానే ఈ నెలలో కూడా కొన్ని జిల్లాల తర్వాత కొన్ని జిల్లాలకు
సెప్టెంబర్ నెలకు సంబంధించిన చేయూత పెన్షన్లు అనేవి విడుదలవుతాయి. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి పెన్షనర్లకు షేర్ చేయండి. అలాగే వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.